నమస్తే టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు టాటా ఏఐ లైఫ్. టర్మ్ ప్లాన్లో మెడికల్స్ పడతాయా? కంపల్సరీ అండి. 99% ఆఫ్ పీపుల్కి వాళ్ళు వెరిఫికేషన్ కాల్లో వాళ్ళు సమాధానం ఇచ్చేటువంటి మాట తీరును బట్టి మెడికల్స్ పడేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది, అందరికీ పడదు. సో లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి కంపల్సరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికల్స్ ఉంటాయి మన ఇండియా వరకు. ఎన్ఆర్ఐ కాల్స్కి అయితే ఎలా? ఎన్ఆర్ఐ కాల్స్కి కూడా ఫ్రీగా మెడికల్స్ పడాలి అంటే వాళ్ళు 5 CRకి ప్లాన్ అనేది తీసుకోవాలి పర్ యానం. కొంతమంది ఏం చేస్తారంటే ప్రీమియం తగ్గాలి కాబట్టి పేమెంట్ టర్మ్ 12 years కాకుండా 15, 20, 25 years పెట్టుకుంటారు. సో అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, పేమెంట్ మీరు ఎన్ని సంవత్సరాలు పెంచుకుంటున్నారో మీకు ప్రీమియం అనేది చాలా తగ్గిపోతుంది. సో అప్పుడు కంపెనీకి మీరు కంప్లీట్గా లాస్ ఇస్తున్నట్లే కదా. సో అలా బేస్ చేసుకొని మీరు 5 CR పేమెంట్ తీసుకుంటూ 5 CRకి టర్మ్ ప్లాన్ మీరు తీసుకుంటున్నారండి. కానీ పీపీటీ ప్రీమియం పేమెంట్ చేయాల్సినటువంటి ఇయర్స్ ఎక్కువ సంవత్సరాలు పెట్టుకోవడం వల్ల మీరు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు మీకు మెడికల్స్ అనేవి మీ ఓన్ కాస్ట్తోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. జనరల్లీ ఎన్ఆర్ఐ కాల్స్కి 5 CR టర్మ్ ప్లాన్ తీసుకుంటే మెడికల్స్ అనేవి ఏ కంట్రీలో ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టొచ్చు. కానీ మీరు పేమెంట్ ఎక్కువ సంవత్సరాలు పొడిగించుకొని మీ స్వలాభం కోసం మీరు అమౌంట్ తగ్గాలని చూస్తే అలాగే కంపెనీకి కూడా చాలా డౌన్ ఉంటుంది. కాబట్టి కంపెనీ మీకు మెడికల్స్ కంపల్సరీ మా ప్రమేయం లేకుండా మీరే చేయించుకోవాలని చెబుతుంది. సో వేరే దేశాలలో మెడికల్ చేయించుకోవాలంటే మినిమం 1 to 1.5 lakh కంపల్సరీ పేమెంట్ చేయాల్సిందే. ఓకేనా? లేదు ప్రీమియం 2.5 lakh 3 lakh పే చేస్తూ 5 CRకి అబో ఎంత తీసుకున్నా కూడా ప్రీమియంని బేస్ చేసుకుని మీకు ఫ్రీగా మెడికల్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక సింగపూర్ కాల్ ఇలాగే 5 CRకి తీసుకున్నాడని పీపీటీ 20 years పెట్టేసుకున్నారు. ఆయనకు ప్రీమియం చాలా తగ్గిపోయింది. సో చేసేది ఏమీ లేక ఆయన హైదరాబాద్కి వచ్చి మెడికల్స్ చేయించుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు. పాలసీ కూడా ఇష్యూ అయిపోయింది. సో ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.